మీరు ఒకసారి చూడొచ్చు. గత 2019 నుంచి 24 వరకు చనిపోయినప్పుడు ఆ రోజున్న గోశాల సంబంధించిన ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి దీంట్లో మొన్నటి వరకు అంటే మొన్న సస్పెండ్ అయ్యేంత వరకు ఆయన ఉన్నాడు. ఏ విధంగా జరిగింది? ఏదైనా ఒక రికార్డు మెయింటైన్ చేశారా? 100 ఆవులు చనిపోతే 10 ఆవులు ఇన్ని మిల్క్ ఇంత వస్తే ఇంత మిల్క్ వచ్చిందని లెక్క రాసేది అంటే మొత్తం ఫేక్ అకౌంట్స్ చూపించాడు. ఆ రోజు కరుణాకర్ రెడ్డికి గోశాల గురించి కనపడలేదా? ఈ రోజు మాట్లాడుతున్నాడు కరుణాకర్ రెడ్డి కానీ మిగిలిన వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా. మీరు చూసుంటారు విజిలెన్స్ రిపోర్ట్ 2021 జూలై నివేదిక ప్రకారం టీటీడీకి కోట్ల నష్టం వస్తూ ఉంది అన్నారు. కల్తీ నెయ్యి ఉండొచ్చు, దానా ఉండొచ్చు, లేదంటే గడ్డి ఉండొచ్చు. దీని ద్వారా ఆ రోజు కూడా ఇచ్చారు. 2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచిపట్టి నీరు కానీ కుళ్ళిన దానా ఇచ్చినట్లు కూడా ఆ రోజు విజిలెన్స్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ 2023, 21 ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున అధికారులు 6వ తేదీ 4వ నెల 23వ తేదీ కూడా దానా మొత్తం పురుగులు పట్టిపోయింది, మందులంతా డేట్ అయిపోయింది అని కూడా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఎందుకు ఆ రోజు పట్టించుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు మీరే కదా చైర్మన్గా ఉన్నారు, లేదా వైసీపీ పార్టీ సంబంధించి సుబ్బారెడ్డి గారే చైర్మన్గా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవాలా? ఏప్రిల్ 1వ తారీఖున అంటే 24 సంవత్సరాలు ఏప్రిల్ 1వ తారీఖున విజిలెన్స్ నివేదిక కరెక్ట్ క్లారిటీగా ఇచ్చింది. ఇక్కడ వాడుతున్న మందులు అన్ని నాసిరకంగా ఉన్నాయి, వీటిని వాడకూడదన్నారు. ఆ రోజు ఏం చేశారు కరుణాకర్ రెడ్డి గారు? మీరు మళ్ళా చెప్తున్నా, తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపల్లి మండలంలో ఉన్నట్టు కమలయ్య గారిపల్లిలో ఆవులు లేకుండా కూడా గోశాల ఉన్నట్లు దానా పంపించినట్లు కూడా రికార్డ్స్ రాసుకున్నారు. దానా టెండర్లు పిలిచారు. అక్కడ ఆవులే లేదు, తక్కువ. అంటే వీళ్ళే చూపించిన ఆవులకి అక్కడ ఉండే ఆవులకు సంబంధం లేదు. దానికి టెంపరీగా పెట్టుకున్న గోశాల సంరక్షణతో కూడా కొందరు వ్యక్తులు వైసీపీ వ్యక్తులను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఎక్కడ పోయింది మీకు కరుణాకర్ రెడ్డి గారు? అదేవిధంగా ఎస్వీకి కానీ కమలయ్య గారిపల్లికి కానీ గోశాలకు సంబంధించి పశుగ్రామం సంబంధించిన గుత్తేదారికి 1,75,00,000 చెల్లించారు. ఈ డబ్బు అవినీతి కాలేదా? మీ కంటికి కనపడలేదా ఆ రోజు? ఈ రోజు మాట్లాడుతున్న బ్లూ సోదరుల కంటికి కనపడలేదా? అదేవిధంగా కల్తీ నెయ్యి, రివర్స్ ట్రెండింగ్ పేరుతో కల్తీ నెయ్యి ఏ విధంగా మీరు చేశారో ప్రతి ఒక్కదానికి రేపు రిపోర్ట్ కూడా రావటం జరిగింది.